డాక్టర్, పిల్లలకిచ్చే షుగర్ క్యాండీ వల్ల క్యాన్సర్ రిస్క్ ఉందా? అవును. దాంతోపాటు లివర్ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళు ఎదిగిన తర్వాత సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. చాలామంది నా మాట నమ్మకపోవచ్చు. గవర్నమెంట్ ఏదైనా ఒక ఇష్యూ చాలా సీరియస్ అయితే కానీ బ్యాన్ విధించరు. రోడమిన్ బి అనే ఒక కెమికల్ మన టెక్స్టైల్ ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీ అండ్ లెదర్ ఇండస్ట్రీలో పింక్ కలర్ రావడం కోసం వాడుతూ ఉంటారు. కొంతమంది బిజినెస్ పీపుల్ మన ఫుడ్ బాగా కలర్ఫుల్గా కనిపించడం కోసం వాటిని ఫుడ్లో కూడా వాడడం మొదలుపెట్టేశారు. ఐఏఆర్సి, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, 1970s ఇది ఫుడ్లో కలపకూడదు, దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిర్ధారించారు. తమిళనాడు అండ్ పాండిచ్చేరి స్టేట్లో టూరిస్ట్ ప్లేసెస్లో దొరికే క్యాండీస్ని వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత వాటిలో చాలా ఎక్కువ మొత్తంలో రోడమిన్ బి లెవెల్స్ ఉన్నట్టు గమనించి వెంటనే షుగర్ క్యాండీస్ని గవర్నమెంట్ బ్యాన్ చేశారు. కర్ణాటక స్టేట్లో కూడా షుగర్ క్యాండీస్తో పాటు మంచూరియాస్ అంటే ఫాస్ట్ ఫుడ్లో కూడా ఈ కెమికల్స్ ఎక్కువ ఉండడం వల్ల వాటిని కూడా బ్యాన్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా బ్యాన్ చేశారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా రకరకాల ప్లేసెస్ నుంచి శాంపిల్స్ని అనాలిసిస్ కోసం పంపించారు. తొందరలోనే మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీని మీద బ్యాన్ విధించే అవకాశం ఉంది. వీలైనంత వరకు బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి ఈ కలర్ఫుల్గా కనిపించే స్వీట్స్ కానీ, క్యాండీస్ కానీ, జెల్లీస్ కానీ ఇవ్వకుండా చూడండి. ఇంట్లోనే ఏదైనా క్యాండీని తయారు చేసుకోండి. కోవిడ్ టైంలో మనం తయారు చేసుకోలేదా? ఈ ఇన్ఫర్మేషన్ అర్జెంటుగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.